ఈ తిరుపతి లడ్డూకి సంబంధించి బయట ఈ కాంట్రవర్సీ ఏదైతే ఎక్స్పోజ్ అయిపోయిందో, అంటే జంతు కొవ్వు కలిసింది, పిగ్ పోర్క్ యొక్క పంది కొవ్వుతో చేసిన నెయ్యి కలిసింది, బీఫ్ కొవ్వుతో చేసిన నెయ్యి కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసి, ఇట్లా రకరకాలుగా వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఇష్టం వచ్చినట్టు, అంటే చాలా వరకు నాన్ వెజిటేరియన్స్ కానీ, అంటే ఎవరెవరైతే వేగన్స్ ఉంటారో వీళ్ళు కావచ్చు, నాన్ వెజిటేరియన్స్ కాకుండా వేగన్స్ ఉంటారో వాళ్ళు కానీ, లేకపోతే పూర్తిగా హైందవంలో ఒక రకంగా బ్రాహ్మణులే కాకుండా వైశ్యులే కాకుండా చాలామంది కూడా వేగన్స్గా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. రిలీజియన్ పక్కన పెట్టండి ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే లడ్డు తిన్నారో, అంటే చాలా పవిత్రంగా భావించే ఆ ప్రసాదాన్ని ఈ యానిమల్ ఫ్యాట్ అని అదని ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాన్ని కొన్ని కోట్లాది మంది ప్రజలు పక్కన పెట్టండి, వెంకటేశ్వర స్వామిని ఇష్టపడే భక్తులు, అట్ ద సేమ్ టైం శ్రీరాముని ఇష్టపడే భక్తులు. ఎందుకంటున్నానంటే అయోధ్యకి 1,00,000 లడ్లు పంపించారని పవన్ కళ్యాణ్తో పాటు ఇంకా చాలామంది ఎట్లాంటి దుష్ప్రచారం కూడా అనకూడదు, విష ప్రచారాలు చేశారు. వీళ్ళల్లో మొట్టమొదట మా అన్న పవన్ కళ్యాణ్ అయితే, 2 మా ఆంటీ మహానటి శ్రీ మాధవీలత గారు. ఈవిడ అసలు మామూలు అరాచకం కాదు. అప్పుడు కూడా మనం మాట్లాడాము ఈవిడ గురించి. ఎందుకని ఇంత యాగి చేస్తున్నారు మీరు, ఎందుకని గత ప్రభుత్వాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు రాజకీయ నాయకుల పేర్లు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఉండాలి కదా అని చెప్పనంటే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు, సుబ్బారెడ్డి గారి పేరు, ఇట్లా రకరకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అండ్ ఆ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే మతానికి సంబంధించి ఈ మత మాఫియా అని రకరకాలుగా విషప్రచారాలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళు దాంట్లో పోలరైజ్ చేద్దామనే ప్రయత్నం చేశారు. మనుషుల్ని పోలరైజ్ చేద్దాం మతాల ప్రాతిపదికన అని చెప్పండి. కులాలుగా ఎట్టకు మనకు మామూలుగా మనకు తెలిసిందేగా, మన ధర్మంలో కులాలు వర్ణాలు ఎట్లా ఉన్నాయో వర్ణ వ్యవస్థ, దాని పక్కన పెడితే ఇప్పుడు మతాల వారీగా కూడా మనుషుల్ని విడగొడదామని చూసిన ప్రయత్నమే ఈ తిరుపతి లడ్డూలో మాంసంతో చేసిన జంతు కొవ్వుతో చేసిన నెయ్యి వాడారు అని చెప్పటం. దీంట్లో ఇప్పుడు మాధవీలత గారు ఆవిడిచ్చే పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చూద్దాం. అసలు వీళ్ళందరూ అసలు ఏమన్నా పర్ఫార్మెన్సా అప్పట్లో, ఇలా పర్ఫార్మెన్స్ చూసి మెంటలెక్కేసింది, మామూలు మెంటలు కాదు. ఇది చూడండి ఈవిడేమంటుందో. ఫస్ట్ దీని గురించి తెలిసినప్పుడు ఈవిడ రియాక్షన్ చూడండి. ఫస్ట్ అంటే ఇనీషియల్గా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, ఆ తర్వాత నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మెట్లు కింద నుంచి పైకి కడిగారో, అప్పుడు దాని తర్వాత వచ్చిన రియాక్షన్స్లో ఈవిడ రియాక్షన్ చూడండి ఒకసారి. ఈవిడేం మాట్లాడుతుందో ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాకు తెలుసు జరిగిన అత్యాచారం అంట. మాటలలో కూడా దాన్ని ప్రకటించలేనంత దౌర్భాగ్య స్థితి అది. ఇప్పుడే నటన రాదు, సాక్షాత్తు శ్రీవారికి వచ్చేసింది. మీకు ఈ ఎక్స్ప్రెషన్ మీకు వేస్తే బాగుంటుంది. నేను ఎక్స్ప్రెషన్ వేయడానికి మనదేం బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఎన్ని ఉన్నాయి కదా, అందుకని కుదరట్లేదు. ఎక్స్ప్రెషన్లో చూస్తే మామూలుగా ఉంటుంది, కుదిరితే ఎక్స్ప్రెషన్స్ కూడా వేపిస్తా, ఓకేనా? అసలు ఆ ఎక్స్ప్రెషన్లో చూడాలి అలా పెట్టి. అందజేస్తున్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న మహాప్రసాదం జంతువుల మాంసంలో నుంచి వెలువడిన కొవ్వు పదార్థంతో చేయడం అంటే కన్ఫర్మ్ చేసేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్న తొటాల రాణి గారు చెప్తున్నారు, వినండి. కన్ఫర్మ్ చేసేసారు. అంటే వీళ్ళు ఆ సెన్సిటివ్ విషయాన్ని ఎట్లా రాజకీయం చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లోనే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సింబల్స్, ఆ పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతుంది ఈవిడ. అంటే ఏంటి, దీన్ని రాజకీయం చేయటం కాదా? తెలిసి తెలియకుండా బొక్కా పకీర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ బొక్కా పకీర్ ప్రెస్ మీట్ పెట్టగానే వీళ్ళందరూ క్యూ కట్టారు, ఈ గంగిరెద్దుల్లాగా. జంతు కొవ్వుతో అసలు జంతు కొవ్వు కలవలేదని చెప్పని రిపోర్ట్ వచ్చింది. ఏం సమాధానం చెప్తారు వీళ్ళంతా? చూడండి అసలు ఎట్లా ఇన్స్టిగేట్ చేస్తుందో, ఎట్లా రెచ్చగొడుతుందో, ప్రొవోకేటివ్గా ఉంటుందో ఈవిడ మాటలు వినండి. ఈ జన్మకు ఇంతకన్నా
పాపాన్ని అంటగట్టుకోవడానికి ఇంకా వేరే ఒక మార్గమే లేని పరిస్థితి. అది అంటే అంత దారుణం. అందరం భక్షిస్తూ ఉన్నాం ఈ ప్రసాదాన్ని. భక్షిస్తుందంట. ఇంకా భక్షించటం అంటే ఏంటి? బేసిక్గా ఈ నాన్ వెజ్ వీటిని తినడం, మామూలుగా తినటం అంటారు కదా. భక్షించటం అంటే అసలు మామూలు గ్రాంధికంగా అది నటన ప్రావీణ్యం. జంతువుల తిండి తిన్నాక మనుషుల్లాగా తింటున్నామని లేకపోతున్నాం. లేకపోతుంది, చెప్పేస్తుంది, కన్ఫర్మ్ చేసేస్తుంది. తిన్నాక భక్షించే పరిస్థితికి వచ్చారు అందరూ. వచ్చారు తెలియకుండా అమాయకత్వంతో. అది శ్రీవారి ప్రసాదం అని ఇన్ని వేల మంది, కోట్ల మంది హైందవుల ఒక నమ్మకాన్ని, భక్తిని పెట్టుకొని మోసం చేయదలుచుకున్న ఆ దుర్మార్గులు ఎవరో గాని పరమేశ్వరుడు వాళ్ళకి పుట్టగతలు ఇవ్వడు. మరి దీన్ని వాడుకొని రాజకీయం చేద్దాం అనుకున్న వాళ్ళకి, నిజంగా కొవ్వు కలవకుండా కలిసిందని చెప్పిన వాళ్ళకి పరమేశ్వరుడు పుట్టగతులు ఇస్తాడా? పరమేశ్వరుడు మళ్ళీ పరమేశ్వరుడు పుట్టగతులు గ్రాంధికం మన ముఖానికి. వాళ్ళు ఎవరో తేలాలి. కరెక్ట్. ఇది ఒక ఆట అయిపోయింది, పరిపాటైపోయిందంట. ఇలా హైందవుల దేవాలయాలను చూడండి, ఆట అయిపోయింది, పరిపాటు అయిపోయింది, హైందవుల దేవాలయాలంట. వినండి, కంటిన్యూ చేసిన తర్వాత నేను చెప్తా. ఆవిడ కన్వే చేస్తుంది ఏంటంటే హిందూ మతాన్ని అటాక్ చేస్తున్నారు, హైందవ దేవాలయాలను, హిందూ టెంపుల్స్ని అటాక్ చేస్తున్నారంట. చూడండి, నమ్మకాన్ని, హిందువుల నమ్మకాన్ని, సనాతన ధర్మం ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు తోచినట్టు వాళ్ళు వాడుకోవడం జరుగుతోంది. వాడుకుంటున్నారంట. ఎవరు అసలు మొత్తం చూసారా? హిందువులకి అపీల్ చేస్తుందేమో, హిందువులకు చెప్తుంది, హిందువుల్ని రెచ్చగొడుతుంది, ప్రొవోకేట్ చేస్తుంది, ఇన్స్టిగేటింగ్ మాటలు మాట్లాడుతుంది, ప్రొవోకేషన్ స్పీచ్ ఇస్తుంది. ఏమంటుంది ప్రొవోకేటివ్ స్పీచ్లో? హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, హైందవ దేవాలయాలని ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారంట. ఎవరు ఆడుకుంది? హిందువులేగా. ఈ హైందవ దేవాలయంలో జరిగిన లడ్డూ కల్తీ చేసింది హిందువులేగా. బోలే బాబా డైరీ క్రిస్టియన్దా? బోలే బాబా డైరీ ముస్లిందా? ఎవరిది మాధవీలత? మహానటి గారు, మహానటి మాధవీలత గారు ఎవరిదండి? ఎవరిది? హైందవ దేవాలయాలతో ఆడుకుంటున్నది హిందువులే కదా. క్రిస్టియన్ ఆడుకున్నాడా? ముస్లిం ఆడుకున్నాడా? ఎవరు ఆడుకున్నాడు? వేరే మతస్థులు వచ్చి ఆడుకున్నారా ఏమన్నా? చూడండి అసలు ఎట్లా హిందువుల్ని ఇన్స్టిగేట్ చేస్తుందో చూడండి. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే శ్రీవారి నగల దొంగతనాలు అయిపోయాయి. నగలు దొంగతనాలు, శ్రీవారి మణులు, మాణిక్యాలు, విగ్రహాలు దొంగతనం అయ్యాయి. అప్పుడు ఏ గుడ్డిగాడిద పళ్ళు దొంగతున్నారు మాధవీలత గారు? మీరు అప్పుడు ఎక్కడ నటిస్తున్నారు? అచ్చా, ఆ కోవిడ్ టైంలో మన హాస్పిటల్ బ్యాన్ చేస్తే ఆ హడావుడిలో ఏమైనా పడిపోయారా? లేదా హాస్పిటల్లో దోచుకునే పనిలో పడిపోయారా? మన విరించి హాస్పిటల్లో దోచుకునే పనిలో పడ్డారా? అందుకే తెలంగాణ ప్రభుత్వం 2 సార్లు బ్యాన్ విధించింది, దోపిడీ చేస్తున్నామని. లుక్ హూ ఇస్ టాకింగ్. ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హిందువులారా, ఒకసారి చూడండి ఎవరు మాట్లాడుతున్నారు. విగ్రహాలు మాయమైపోయినాయి, నగలు మాయమైపోయినాయి అంటే మరి అప్పుడు ఏ గుడ్డిగాడి పళ్ళు తవ్వుతున్నారండి మీరు? అప్పుడు ఎందుకు మాట్లాడలా? ఎప్పటి నుంచి ఆకాశరాజు ఆయన కుమార్తె పద్మావతీ దేవిని ఆయనకు వివాహం ఆడడానికి ఇచ్చిన రోజు నుంచి ఆయన ఇచ్చిన బహుమతుల నుంచి ఉన్నాయి. ఎంతో మంది రాజులు వచ్చారు, ఎన్నో బహుమతులు ఆయనకి అర్పించుకుంటూ ఉన్నారు. అసలు ఆ లెక్క ఎవరికి తెలియదు. ఎవరు చేయాలి లెక్క? ఉన్నాయో తెలియదు ఈ రోజు. అసలు ఎక్స్ప్రెషన్ ఎన్నున్నాయో తెలియదు ఈరోజు. దేవాలయంలో ఉండేలో నుంచి డబ్బులు ఎగిరిపోతూ ఉంటాయి. డబ్బులు ఎగిరిపోతుంటాయి. ఏమి చెప్తుంది? ఏమి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్? చెప్పానుగా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మిస్ మాధవీలత. దేవాలయాల హుండీల్లోంచి డబ్బులు ఎగిరిపోతాయ్యా. దానికి ఏంటి మీరు మాట్లాడుతున్న మాటకి ఏంటి వ్యాలిడేషన్ ఏంటి? మతాల మధ్యలో, కులాల మధ్యలో ఎప్పుడు వేరే మతస్థులు, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి నేను కొన్ని మాటలు మాట్లాడలేకపోతున్నా. వాళ్ళు ఏమేస్తే అది తినడానికి రెడీగా ఉంటాం మనం. వాళ్ళు ఏమేస్తే అది తినడానికి. ఎప్పుడు పక్క మతం వాడిది ఎందుకు రుచి మనకి? పల్లెల్లో మనం అదేనా తినేది రోజు? హిందూ దేవాలయంలో హిందువులు చేసిన దీనికి ఇదేంటిది చూడండి. 7 కొండలని జప్తు చేసుకోవాలని చూస్తుంటారు. జప్తు ఎవడబ్బ సొమ్మిది? నీ అబ్బ సొమ్ము, నా అబ్బ సొమ్ము కూడా కాదుగా. ఎవడబ్బ సొమ్మిది?
ఏడుకొండలను ఎవరు జప్తు చేసుకుందాం అనుకున్నారు? ఎవరు ఏడుకొండలను జప్తు చేసుకుందాం అనుకున్నారంట. అసలు ఏంటి రెచ్చగొట్టే మాటలు? ఎవడబ్బ సొమ్మిది? మరి నీ అబ్బ సొమ్మా? నీ అబ్బ సొమ్మా? ఎవడబ్బ సొమ్మిది? అరే చేసిన లడ్డు ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? జరిగిన విషయం బయటకు వచ్చిన మ్యాటర్ ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? నగలబోయినాయి అంట. ఏడుకొండలు జప్తు చేయండి అంటే ప్రజల్ని ఎలా ఇన్స్టిగేట్ చేస్తుందో చూడండి. కలియుగ దైవం ఆయన. అవును, మీరందరూ అనుకుంటారు. ఈసారి జరిగినది మాత్రం చాలా అన్యాయము, అత్యాచారం. డబ్బు తింటే వీళ్ళు డబ్బు తినే రాక్షసులు అనుకోవచ్చు, కానీ దుర్మార్గంగా స్వామివారికి జంతు మాంసానికి ఇచ్చిన కొవ్వు పదార్థాలు పెట్టి వేల కోట్ల మంది నమ్మకంగా తింటున్న ప్రసాదాన్ని మా వరకు అందేటట్టు చేశారు. జంతు మాంసం పెట్టేశారని చెప్తుంది చూసారా? ఎంత దారుణమైన ఆట ఆడుతున్నారో చూసారా వీళ్ళు? ఎంత దారుణమైన మత రాజకీయాలు, మతాల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు చూసారా వీళ్ళు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే హైందవ సోదరులు సోదరీమణులు ఇద్దరు కూడా దయచేసి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళ మాటలను నమ్మి, కొంతమంది బొక్క పకిరి నా కొడుకులు యూట్యూబ్లో మాట్లాడే మాటలను నమ్మి ఈరోజు హిందువులందరూ వేరే మతాలను టార్గెట్ చేయటము. హిందువులందరూ అంటే ఒక సెక్షన్, ఎక్స్ట్రీమిస్ట్ సెక్షన్. నిజంగా గుడికి వెళ్ళి ఇష్టంగా దేవుళ్ళని మొక్కి పూజలు వ్రతాలు చేసుకునే వాళ్ళు, ఇళ్లలో హోమాలు యాగాలు యజ్ఞాలు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ మామూలే. వీళ్ళు పాపం ఎవరిని పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి దేవుడికి మధ్యలో ఏ బ్రోకర్ నా కొడుకు అవసరం లేదని వాళ్ళ ఫీలింగు. వాళ్ళు చక్కగా పూజలు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. బ్రోకర్లు వచ్చి ఇట్లా ఇద్దరి మధ్యలో గొడవలు పెడదామని చూస్తారు, రెండు మతాల మధ్యలో. మతకల్లో ఆలోచించి ఈ ఇన్స్టిగేషన్ని తీసుకొని నెక్స్ట్ ఓట్లకి వాడుకొని వాడేశారని చెప్పింది. ఎవరు చేశారో ఈ శాపం ఊరికే పోదు. ఇది అయిపోయిందా? ఇప్పుడు చూడండి, ఇది అయిపోయింది కదా. ట్రైన్లో చూడండి ఒకసారి, ఈవిడ యాక్టింగ్ చూడండి ఒకసారి ట్రైన్లో. ఈ తిరుపతి లడ్డు జరిగిందని చెప్పి తిరుపతికి వెళ్తూ, ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కదా, అయిపోయిన తర్వాత ఫస్ట్ వీడియో రిలీజ్ చేసింది కదా, ఆ తర్వాత ట్రైన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్లో, అంటే కనీసం రాజ్యాంగంలో బ్రతుకుతున్నప్పుడు, రాజ్యాంగబద్ధమైన దేశంలో బ్రతుకుతున్నప్పుడు ఇప్పుడు ఇదే పని ఇవి ట్రైన్లో వెళ్తుంది చూడండి ఒకసారి. ముందు ట్రైన్లో వెళ్తుంది చూడండి. చూసారు కదా? సో ఇక్కడ ట్రైన్లో కొట్టుకుంటూ వెళ్తుంది కదా, కొట్టుకుంటూ వెళ్తుందా? ఇప్పుడు ఇదే పని ఒకవేళ క్రిస్టియన్స్ ఎవరైనా బైబిల్ పట్టుకుని పాడుకుంటూ వెళ్తే వాళ్ళని ఆపరా? ఏంటి దేశంలో హిందువులకో న్యాయం, క్రిస్టియన్లకో న్యాయం, ముస్లింలకో న్యాయమా? ముగ్గురికి రకరకాల రాజ్యాంగాలు ఉన్నాయా? ఈ దేశం ఎవడబ్బ సొత్తు కాదు. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, నాస్తికులు, హేతువాదులు, మానవవాదులు బ్రతుకుతారు. అందరికీ ఒకటే రాజ్యాంగం, అందరికీ సమానమైన హక్కు ఇచ్చింది రాజ్యాంగం. ఏంటి బొచ్చు మీరు? ఇక్కడ అరే రోడ్డు ఇదే పని నిజంగా క్రిస్టియన్స్ చేస్తే ఆపరండి. క్రిస్టియన్లు రోడ్ల మీద పాడుకుంటా ఇట్లాగే వెళ్తే అది కన్వర్షన్ మాఫియా. మరి దీన్నేమంటారు? దీన్నేమంటారు? సరే ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇది అయిపోయింది కదా. ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళింది. తిరుపతి వెళ్ళి అక్కడేం మాట్లాడుతుందో ఒకసారేనండి. అక్కడ తిరుపతి ఎక్కింది కదా, లడ్లు ఎక్కి, మరి ఎక్కిన తర్వాత బీపీ వచ్చిందో ఆయాసంతో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఒకసారి చూడండి ఏం మాట్లాడుతుందో. అండర్టేకింగ్ ని ఎత్తగొట్టేసి, అండర్టేకింగ్ అంట 1990 ఇది జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అండర్టేకింగ్ని ఎత్తగొట్టేసి అని మాట్లాడుతుంది.
జీవో 311 జీవో నెంబర్ 311. ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ప్రకారము గెజిటెడ్ కాదు, అది గెజెట్కి తేడా. అదే గెజిటెడ్ ఆఫీసరు, గెజెట్ నోటిఫికేషన్లు వేరు, గెజెటెడ్ ఆఫీసర్స్ వేరు. పచ్చింకుతో సంతకాలు పెట్టేవాళ్ళు గెజిటెడ్ ఆఫీసర్లు, ఒక రేంజ్లో ఉండేవాళ్ళు క్లాస్ 1 ఆఫీసర్లు అందరూ కూడా గెజిటెడ్. దాంట్లో కూడా ఒక మళ్ళీ వేరే క్లాస్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే గ్రీన్ పెన్తో సైన్ చేయొచ్చు, వాళ్ళు గెజిటెడ్ ఆఫీసర్స్ అంటారు. వాళ్ళకి సపరేట్ పవర్స్ ఉంటాయి, వీళ్ళని గెజిటెడ్ ఆఫీసర్స్ అంటారు. నువ్వు మాట్లాడుతున్న డాక్యుమెంట్ గురించి దాన్ని గెజెట్ నోటిఫికేషన్ అంటారు. రాజముద్ర ఏంటి? మీరందరూ మాకు వచ్చి లెసన్లు చెప్తారు, నీతి కబుర్లు చెప్తారు. తూ అంటే తాదేలేదు, మతాల మధ్యలో గొడవలు పెడతా మాత్రం తెలుసు. గెజిటెడ్ ఎత్తగొట్టేసి ఎంత మంచి భాష. 990 జీవో 311 ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ప్రకారము బట్టి కొట్టాను. పరధర్మ పరమత పర విశ్వాసము ఉన్న వ్యక్తులు మేము హైందవ మతాన్ని నమ్ముతాము, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము, నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తే తప్ప లోపలికి కాలు పెట్టడానికి వీలు లేదే. దాన్ని నువ్వు సెప్టెంబర్ 2020 సెప్టెంబర్ 20 రోజు నీ చిన్నాయన అయిన సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు. చూసారా? ఎవరు మహానటి అని ఎందుకంటాను చెప్పను మీకు. ఎవరిని మహానటి అని ఎందుకంటాను తెలుసా? ఎందుకంటే ఎక్కడికి వెళ్తే ఆ భాషని అనువదించేసుకొని రాకపోయినా సరే, సూట్ అవ్వకపోయినా సరే, సెట్ అవ్వకపోయినా సరే మాట్లాడేస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళింది కదా, ఇప్పుడు ఆ రాయలసీమ డిక్షన్లో మాట్లాడాలన్నమాట. చూడండి ఎట్లా తొలగించినాడు, చూడండి వింటది. అంటే మాట్లాడు. 2020 సెప్టెంబర్ 20 రోజు నీ చిన్నాయన అయిన సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు నాడు. అప్పుడు మీరు ఏ గుడ్డిగాడిద పళ్ళు తోముతున్నారు? అండర్టేకింగ్ని తొలగించినాడు జగన్మోహన్ రెడ్డి చిన్నాయన వైవి సుబ్బారెడ్డి. అప్పుడు మీరు ఏ గుడ్డగాడిద పళ్ళు తోముతున్నారు? ఏ చేతులు లేని వ్యక్తుల దగ్గర కూర్చొని ఉన్నాను. ఏంటిది మాధవీలత గారు? ఏంటిది? ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ. ఎందుకంటే మీలో ఆ నటన ఉంది, ఆ నటన కళా పోషణ, ఆ నటన చాతుర్యం, ఆ ప్రావీణ్యం ఉంది మీలో. మీరు మామూలు కాదు. మీరు ఆ మూతిని అలా తిప్పుతా మీరు చేసే నటనకి అసలు ఫిదా. మీరు ఆ నటన మీద అంటే అంత మంచి కళాకారిని ఆ భారం వేస్తారా ఇట్లా అని చెప్పి ఇలా వదులుతారు చూసారా? ఇట్లా అని చెప్పి కరెక్ట్గా మస్జిద్ వైపు పెట్టి ఇలా వదులుతారు చూడండి. అసలు నేను ఇప్పుడు రావట్లేదు, అది కేవలం నటులకు మాత్రమే వస్తుంది. మహానటులు, మీలాంటి మహానటులకే వస్తుంది మాధవీలత గారు. ఇలా లాగి మామూలుగా మనం ఇలా బాణం వదలటం ఇట్లా అంటాం కదా, ఇలా లాగి ఆ బాణం అదేదో జర్కిచ్చినట్టే. మామూలు పర్ఫార్మెన్స్ కాదండి. ఆ నటనకి, మీ నటన ప్రతిభకి హ్యాట్స్ ఆఫ్ అండి. అలా నాకు మీరంటే చాలా గౌరవం ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంది, మర్యాద ఉంది. మీరేంటి ఈ భాష? అండర్టేకింగ్ అని తొలగించినప్పుడు మీరు అప్పుడు ఏం గుడ్డిగాడి తప్పలు. అప్పుడు రాజకీయాలలో మనం యాక్టివ్గా లేంగా. కరెక్టే, మనం యాక్టివ్గా ఎప్పుడు వచ్చాం? మనకు కోవిడ్లో మనం డబ్బులు దొబ్బేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మనల్ని కోవిడ్ ఫస్ట్ వేవ్ అప్పుడు బ్యాన్ చేస్తే మళ్ళీ ఆలకాలు ఎలగడ్డాలు పట్టుకొని బ్యాన్ని లిఫ్ట్ చేయించుకుంటే మళ్ళీ రెండో కోవిడ్ వేవ్లో కూడా మళ్ళీ డబ్బులు మింగేస్తుంటే లక్షల రూపాయలు ప్రజలు జలగలు పీల్చినట్టు పీల్చేస్తుంటే అప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం నెత్తి మీద చెంపల మీద ఫటాఫటా కొట్టి మన హాస్పిటల్ మేనేజ్మెంట్ని మళ్ళీ హాస్పిటల్ని బ్యాన్ చేస్తే అప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో మా అన్న పవన్ కళ్యాణ్ గారు రకరకాల వేషాలు వేసుకుంటున్నప్పుడు చూసి అర్రే ఇదేదో బాగుంది అని చెప్పి ముందు అట్లా వచ్చారా? లేదంటే మనకి మామూలుగానే ఈ మత రాజకీయం ఏదో బాగుంది ఈజీగా డబ్బులు అన్నట్టు అట్లా వచ్చారు? ఎట్లా? అప్పుడు ఏం చేశారు మరి మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ అండర్టేకింగ్ అని తొలగించినప్పుడు ఏం చేశారు తెలియదు. మీకే తెలియదు. తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు? నిన్నెందుకు నమ్మించాలి? జగన్మోహన్ రెడ్డి గారు నిన్నెందుకు నమ్మించాలి? ఎట్లా నమ్మమంటావు? మామూలు యాక్టింగ్ కాదు. అండర్టేకింగ్ తొలగించిన నీకు అసలు పాటలాగే ఆ మాట కూడా వినండి. ఎట్లా నమ్మమంటావు? చూడండి. చిన్నాయన ఎట్లా తొలగించినాడు? రాయలసీమ బిడ్డ. అండర్టేకింగ్ తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు? ఈ
అండర్టేకింగ్ ఈ రోజు సంతకం పెడతావా? కింద నుంచి నడుచుకుంటూ పోతావా పై దాకా? మరి 18 సార్లు నెయ్యి బాగలేదని రిజెక్ట్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా నువ్వెందుకు బయటకు వచ్చి చెప్పలే? చంద్రబాబు నాయుడు గారు లాగా బయటకు వచ్చి రిజెక్ట్ చేసినప్పుడు చెప్పారని చెప్తున్నారు కదా. ప్రతి ప్రభుత్వంలో నెయ్యి యొక్క శాంటిటీ, ఇది వ్యూవర్స్కి, ప్రతి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే టీటీడీ బోర్డు ఏం చేస్తుందంటే, ఎవరున్నా సరే ఆ బోర్డులో ఈ లారీస్ ఏదైతే వస్తాయో, గీ లారీస్ ఏదైతే వస్తాయో వాటిని చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు కొద్దిగా ఇంప్యూరిటీ ఉన్నా సరే వీటిల్ని పంపించేస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో జరిగింది, చంద్రబాబు గారి ప్రభుత్వం హయాంలో జరిగింది. ఇట్లా ప్రతి ప్రభుత్వ హయాంలో కూడా కల్తీ కానీ ఏదైనా జరిగిందన్న చిన్న డౌట్ ఉన్నా సరే టీటీడీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తే దాన్ని వెనక్కి పంపించేస్తారు. అట్లా బాబు గారి ప్రభుత్వంలో జరిగింది, జగన్ గారు కూడా లారీలు పంపించేశారు. రైట్, ఇది జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అసలు కల్తీ జరిగింది, దాంట్లో జంతు కొవ్వు కలిసిందనే కన్ఫర్మేషన్ ఒక తెలియదు. వచ్చింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు రిపోర్టింగ్ చేయటానికి రాయలసీమ డెక్షన్లో. సార్లు రిజెక్ట్ అయింది. ఈ రిజెక్ట్ అయిన దాంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం పవిత్రం చేయాలి, హోమాలు చేయాలని ఆదినం నువ్వెందుకు బయటికి రాలే? చంద్రబాబు నాయుడు గారు రిజెక్ట్ చేసినప్పుడు ఎందుకు బయటికి రాలే? జగన్మోహన్ రెడ్డి గారు గెజెట్ నోటిఫికేషన్ తీసేసినప్పుడు ఎత్తేసినప్పుడు నువ్వు ఎందుకు బయటికి రాలే? వైవి సుబ్బారెడ్డి గారిని ఇప్పుడు అంటున్నావు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నావు, మరి అప్పుడు ఎందుకు బయటికి రాలే? ఏంటి పాటలు కచేరియా? ఆ వందే భారత్లోది కంటిన్యూ చేసావా? రాలే. ఏమన్నా నాకు అసలు చూడండి. కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం పవిత్రం చేయాలి, హోమాలు చేయాలని ఆ దినం నువ్వెందుకు బయటికి రాలే? ఆ దినం నువ్వెందుకు మెట్లెక్కి పోలే? చెప్పింటే మా బోటి వాళ్ళం ఆ రోజు ప్రాయశ్చిత్తం చేసుకునే వాళ్ళం కదా. ఎందుకు చేయలే నువ్వు? పాట అయిపోయింది. ఇప్పుడు డైలాగ్ ఎందుకు చేయలే నువ్వు? డ్రామా నడుస్తుందా? ఓట్లు కావాలా నీకు? ఆయనకి కాదు, ఓట్లు కావాలా నీకంట. వచ్చింది మీరు కదండి, మీరు కదా మాధవీలత గారు వచ్చింది, మీరు కదా వచ్చింది ఓట్ల కోసం. దీన్ని రాజకీయం చేస్తుంది మీరు కదా. అసలు ఎవరు చేశారు అంటే ఈరోజు సిబిఐ వేసి సిట్టు పెట్టిన ఛార్జ్ షీట్లో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పేరు లేదు, వైవి సుబ్బారెడ్డి గారి పేరు లేదు, ఆ రోజు ఉన్న ఈవో ధర్మారావు గారి పేరు లేదు, ఎవరి పేరు లేదే. ధర్మారెడ్డి ఐ థింక్, వీళ్ళు ఎవరి పేరు లేవే. మరి ఎందుకని ఈ రాజకీయం చేస్తుంది మీరు కదా. ఓట్లు కావాలా నీకు? ఆయన డైలాగులు వేస్తున్నారుగా, ఇది మీకు కదా వర్తించేది. ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్న పొలిటీషియన్? మోదీ గారిని తిడుతున్నారా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారా కాంపిటీషన్ మీరే? ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని ఎవడైనా కలిపినాడా పొలిటీషియన్ అని వార్నింగ్. అన్నా పవన్ కళ్యాణ్ గారు, సార్ నా అభిమానం నటుడు ఉప ముఖ్యమంత్రి ఆయన ఎందుకంటది అనే ఆలోచన నా మైండ్లో ఉన్నా సరే ఈవిడేమంటుంది, ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవడైనా అంటుంది. నరేంద్ర మోదీని పవన్ కళ్యాణ్ గారిని ఎంత మాట అంటున్నారండి మీరు? భక్తిని రాజకీయాన్ని కలిపేస్తున్నాడు. ఆయన మాట్లాడితే సనాతన ధర్మం అంటున్నాడు, అనాపాలజెటిక్స్ అన్నది హిందూ అంటున్నాడు అని చెప్పినాగా మీ బాధ. వినండి, పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇది. రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్న పొలిటీషియన్ నా లాంటి వాడు అనంతమై వస్తారు మీ దగ్గరికి. వెంకటేశ్వర స్వామి దిగొస్తాడు. విన్నారా? అనంతమై వస్తారంట. మాధవీలత గారు, పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త. మరి నరేంద్ర మోదీ గారు మీరు కూడా ఇంకోసారి ఆ గుజరాత్ గోద్రా ఈ అల్లర్లో బాబరీ మస్జిద్ ఈ శవాల మీద నడుచుకుంటూ వెళ్ళిపోదాము. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఈ లడ్డూలో ఆవు మాంసం కలిసింది, జంతు మాంసం కలిసింది, పంది మాంసం కలిసింది అని చెప్పని ఇష్టం వచ్చినట్టు అనంతం వచ్చేస్తుంది. ఆవిడ ఏమనుకుంటున్నారో మీరు అర్థమైందా? ఇట్లా వీళ్ళందరూ కూడా అండర్స్టాండ్. ఇది వ్యూవర్స్కి చెప్తున్నా, చూడండి. ఒక ఇష్యూ ఫ్లేరప్ అయినప్పుడు, ఒక ఇష్యూ రప్చర్ అయినప్పుడు దాన్ని ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎట్లా డీల్ చేయాలి, వాళ్ళు అట్లా డీల్ చేయలే. రోడ్ల మీద పడ్డారు. అర్జెంటుగా పాపం ఆ కృష్ణ మూవీలో అన్ని ట్విట్టర్ స్పేస్ అంతా ఇదే. కృష్ణ మూవీలో వేణుమాధవ్ని
బారంతా బాల్య స్నేహితులతో నిండిపోయినప్పుడు తర్వాత వాడిని ఇల్లు ఖాళీ చేపించి 2 బైకుల మీద అటొకటి ఇటొకటి వెళ్ళిపోతాడు కదా. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ తిరుపతి లడ్డు విషయంలో బాబు గారు మోదీ గారు ముందుండి నడిపించి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ మీరు వాళ్ళ ట్రాప్లో పడదు. థ్యాంక్ యూ సో మచ్.